తెలుసు. చూసినందుకు అందరం తెల్లబట్టలకు అలవాటు పడ్డాం కాబట్టి 25-30 ఏళ్ళ నుండి ఆ తెల్లబట్టలే కనబడుతున్నాయి. కానీ కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోలేని పరిస్థితి. ఈరోజు హైదరాబాద్లో భయం ఎక్సైజ్ డిపార్ట్మెంటే పులి వచ్చానట్టుగా. ఆడ సిఐ ఫోన్ చేస్తే అక్కడే ఉంటాడు. ఇక్కడ సార్ 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 నమస్తే సార్ చెప్పండి సార్. అంత భయం ఎందుకు ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు మనం కోట్లు ఓడగొట్టుకుంటున్నాం, ఎందుకు ముందుకు రావట్లేదని అడుగుతున్నా. జిహెచ్ఎంసీ పరిధిలో వదులుకుంటామా? ఎన్నిసార్లు ధైర్యం చెప్తున్నా, ఎన్నిసార్లు ముందుకు రండి అని చెప్తున్నా. స్టేట్ మొత్తంలో అందరూ అంటున్నారు హైదరాబాద్లో 600 బార్లు ఉన్నాయన్నా, మీకు నష్టం, మనమే నష్టాలు ఉన్నాం. ఈరోజు ఆలోచన చేసుకుంటే ప్రతి జిల్లాలో నా పోరాటంలో చేసిన ఒక జీవోలో అందరూ అనుభవిస్తున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. నాకు ముఖ్యంగా ఈ యొక్క పాలసీ వచ్చిన తర్వాత అన్ని జిల్లాలు తిరిగిన. నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే ఒక సూర్యాపేటలో 30 ఏళ్ళ నుండి ఉన్నామన్నా, మీరు వచ్చిన పాలసీ వల్ల ఆక్సిజన్ పీల్చుకున్నాము, ధన్యవాదాలన్నా. మీరు చిన్నోళ్ళైన చేతులు నాకు అక్కడ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. అంటే మన పరిస్థితి అంత దిగజారిపోయిందన్నమాట. ఈ ఏజ్లో ఎక్కడ పోతాం ఆలోచించట్లేదు. మనం ఈ వ్యవస్థ మారుకుంటామా? ప్రభుత్వాలు ఎన్నన్నా ఉండని, ఎక్కడన్నా విధించని. ఈరోజు అన్న చెప్పారు గుప్తా అన్న, ఇవాళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే ₹1,00,000 ఇవ్వనీకి రెడీగా ఉన్నారు. రిన్యువల్ ఫీజు అంటే 3 లక్షలు ఇవ్వనీకి రెడీగా ఉన్నారు. ఇవాళ ఒక కమిటీకి 10,000 మెంబర్షిప్ ఇవ్వన్నాను. ఎంతమంది ఇచ్చారు? చేతులు ఎత్తండి. ఎందుకు ఈరోజు నేను పోరాటం చేసి 86 నుండి ఉన్న అందరు అన్నారు జీవో రాకపోతే ₹20 లక్షల కట్టాలని.